ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వేసిన అడుగులు పెట్టుబడులు తెచ్చాయి, ఉపాధి కల్పించాయి, ఉద్యోగాలు సృష్టించాయి. ఇది జగమెరిగిన సత్యం. హైదరాబాద్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అన్నారు నారా లోకేష్. తాజాగా నారా లోకేష్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 4,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. అయితే అంత మేరకు ఆదాయం రావడం లేదని, అభివృద్ధి మార్గంలో నడవాలంటే ఏం చేయాలనేది ఆలోచిస్తున్నామన్నారు. అలాగే చంద్రబాబు సహా మంత్రివర్గంలో అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోందని చెప్పారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా 1వ తేదీకి ముందుగానే పింఛన్లు, వేతనాలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా వచ్చే 3 మాసాల్లో 10,000 మందికి ఉపాధి కల్పించే దిశగా పలు కంపెనీలను కూడా ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేస్తోందన్నారు నారా లోకేష్. టీడీపీలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన మంత్రి మరో నెల రోజుల్లో పదవులను భర్తీ చేస్తామని తెలిపారు. అయితే వరుసగా 2 సార్లు పదవులు తీసుకున్న నేతలు ఈ విడత ఖాళీగా ఉండాలని సూచించారు. దీంతో త్వరలో జరిగే నామినేటెడ్ పోస్టుల పందేరంలో ఎవరు దక్కించుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీనియర్లు ఈసారి ఖాళీగా ఉండాలని మంత్రి సూచించడం టీడీపీలో హాట్ టాపిక్ అవుతోంది.